గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఈరోజు ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ చూస్తే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించే ప్రధానంగా పేపర్లో కనిపిస్తుంది. అయితే కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టులో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు, అదేవిధంగా ఇటు పార్టీలో ఉండే అంటే ఆ సమయంలో ఎవరైతే అధికారం ఉందో ఆ పార్టీ పెద్దల వరకు కమిషన్ల దందా జరిగింది అనేది ఒకటి. ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో ఈ యొక్క కాళేశ్వర కమిషన్కి సంబంధించి ఒక ప్రాథమిక నివేదిక అయితే వచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఈ మార్చి కల్లా ఈ కాళేశ్వరం పైన ఒక తుది నివేదిక అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఫిబ్రవరిలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ది, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేంద్ర, ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈ ముగ్గురిని కూడా నెక్స్ట్ మంత్ విచారించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు నిర్ణయాలు వీళ్ళు తీసుకున్నారు కాబట్టి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఒక నివేదిక అయితే తయారు చేసింది. ఇందులో ఏ రకంగా కమిషన్లు దండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి అనే దానిపైన. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ అధిష్టానం కూడా ఈ కాళేశ్వరంకి సంబంధించి కూడా రాష్ట్ర నేతలకు ఏదైనా పార్టీ పెద్దలకు ఆరాధించినట్టు తెలిసింది. అసలు ఏంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి, అందులో ఏం జరిగింది, ఏం కథ అనే దానిపైన పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానము రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఎందుకంటే ఇక్కడ ఈటల రాజేంద్రకు కూడా నోటీసులు జారీ చేస్తారు అని తెలుస్తున్న నేపథ్యంలో దీనిపైన బీజేపీ అధిష్టానం కూడా దీనిపైన కొంచెం సీరియస్గా తీసుకొని నివేదిక అయితే తెప్పించుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే చెప్తూ ఉందో, గత ప్రభుత్వం ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కట్టామో దేశంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడ కట్టలే, ఈరోజు తెలంగాణకు ఈ ప్రాజెక్ట్ నిర్మించామనేది చెప్తుందో, దీంతో ఏ రకంగా అవినీతి జరిగింది ఏంటి, అంచనాలకు మించి ఏ రకంగా చేశారు అనే దానిపైన అయితే ఒక నివేదిక అయితే చేశారు. రాబోయే రోజుల్లో మరి ఈ అంశానికి సంబంధించి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఈటల రాజేంద్రకు చుట్టూ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇష్యూ తలకు పట్టుకునే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిందో, నల్గొండ జిల్లాలోనే మహాధర్నకు పిలుపునిచ్చిందో, ఈ యొక్క మహాధర్నకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపైన బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ సర్కారు భయపడుతుంది, ఎందుకంటే రైతులను ఏ రకంగా మోసం చేసిందో తెలుసు. అందుకు ఈ యొక్క పర్మిషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేశారు. ఎందుకంటే వాళ్ళ బండారం బయటపడుతుంది. అసలు ఊర్లోకి తిరగలేని పరిస్థితి ఉంది. ఈరోజు మంత్రులు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలాంటి మంత్రులంతా కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతులను ఆ రకంగా మోసం చేశారు. ఈరోజు మేము తలపెట్టే ధర్నాకి ఏదైతుందో పెద్ద ఎత్తున రైతులు రాబోతున్నారు. సో ఇది తట్టుకోలేకనే వీళ్ళు ఈరోజు అనుమతి ఇవ్వట్లేదు అనే విధంగా చెప్తున్నారు. రెండు అంశాలకు సంబంధించి మనము చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవి గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్య శ్రీరంగం గారు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు బండారి రామ్మోహన్ గారు కూడా మనకు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు కూడా రాబోతున్నారు. ముందుగా రవి గారు, మనం కాళేశ్వరం గురించి మాట్లాడదాం. ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏ పేపర్లో చూసినా కూడా కాళేశ్వరం కమిషన్లు, కాళేశ్వరంపై తుది నివేదిక, కాళేశ్వరం పైన ఈటల రాజేందర్ని, అదేపాటు కేటీఆర్, హరీష్ రావును, అదేవిధంగా కేసీఆర్ని, వీళ్ళందరూ కూడా విచారించబోతున్నారు. కింది నుంచి పై స్థాయి వరకు కూడా కమిషన్ల దండుకున్నారు. ఒక ప్రాథమిక ఒక అంచనాకైతే వచ్చారు, ఒక నిర్ధారణకైతే వచ్చింది కాళేశ్వరం కమిషన్. ఏం చెప్తుంది ఇది? రాబోయే రోజుల్లో ఇది మీకు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందా? ముందుగా 6 టీవీ వీక్షకులకి, ప్యానల్ ఉన్న మిత్రులు సత్యం శ్రీరంగం గారికి, రామ్మోహన్ గారికి, రాజేష్ గారు, మీకు అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఏమి లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక రాజకీయ కుట్రలో భాగంగా, రాజకీయ ఎత్తుగడలో భాగంగా 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వము చేసినటువంటి సాధించినటువంటి విజయాలకు మసక బాధ్యతకు చేస్తున్నటువంటి ఒక రాజకీయ కుట్ర, ఎత్తుగడ. దాంట్లో ఏం డౌట్ లేదు, దాంట్లో ఏం లేదు. ఎందుకంటే ఇవాళకి ఇప్పటికీ చాలా మందికి కాళేశ్వరము ఎందుకు, దాని ఆవశ్యకత ఏందని ఈ పాటికి వాళ్ళకి కాళేశ్వరం గురించి మాట్లాడేటటువంటి వాళ్లకు 90% మందికి అర్థం కాలేదు, అర్థం కాదు కూడా. లోపాలు ఉండొచ్చు, నేను లోపాలు లేవంటే ఉంటాయి, 1-2 రూపాయలు. ఒక అంత పెద్ద ఒక బృహత్తర ప్రాజెక్టు చేపట్టినప్పుడు భారతదేశం లాంటి వ్యవస్థలో, భారతదేశం లాంటి ఒక లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థలో ఖచ్చితంగా అటువంటి పొరపాట్లు, లోపాలు ఉంటాయి. నేను 100కి 100 రూపాయలు ఏమీ లేవని చెప్పేసి నేను అంత మూర్ఖంగా వాదించేటటువంటి వాడిని కూడా కాదు, అటువంటి వ్యక్తిత్వం కాదు. ఫస్ట్
చాలా స్పష్టంగా కాళేశ్వరం అనేటటువంటి దాని పర్పస్ ఏంటంటే ఇప్పటికే తెలంగాణ రెండు జీవనదుల మధ్యన ఒకవైపు గోదావరి మరోవైపు కృష్ణా జీవనదుల మధ్యన ఉండి కూడా 70 సంవత్సరాలుగా సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి దాష్టికానికి వివక్షకు అణచివేతకు గురవుతూ సాగునీటి రంగంలో వ్యవసాయ రంగంలో విద్యుత్ రంగంలో దారుణంగా మోసపోయింది, వెనుకబడిపోయి ఇబ్బంది పడ్డది. మనకు తెలుసు, అక్కడ ప్యానల్ ఉన్న మిత్రులు అందరికి తెలుసు, రామారావు గారికి తెలుసు, సత్యం గారికి తెలుసు, మీకు తెలుసు, అందరికి తెలుసు. కాదు రవి గారు, ఈ కమిషన్ కాదు 204 పేజీల నివేదిక ఒక తయారు చేసిందంటండి, మొత్తం సాక్ష్యాలను కావచ్చు నేను అక్కడికి వస్తున్నాను. ఆ కాంటెక్స్ట్ లో ఏది ఏమైనా కూడా ఏంటంటే మనకు కృష్ణా నదిలోనేమో వాటర్ అవైలబిలిటీ కొంచెం తక్కువగా ఉంది, అవసరం ఎక్కువగా ఉంది, నీటి అవసరాలు. కానీ గోదావరిలో వాటర్ అవైలబిలిటీ పుష్కలంగా ఉన్నది, కానీ వినియోగం లేకుండా దాని కింద దాన్ని. అందుకే గోదావరి జలాన్ని పూర్తి స్థాయిలో వినియోగం చేసుకోవాల్సింది. ఎందుకంటే దాదాపు 900 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయి గోదావరి జలాల్లో. కేటాయించినటువంటి అష్యూర్డ్ వాటర్ దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1468 టీఎంసీలు అలాట్ చేస్తే మనకు తెలంగాణకి 900 చిల్లర టీఎంసీలు. అప్పటికే ఆంధ్ర దాదాపు 700 టీఎంసీలకు ఉపయోగంలోకి ప్రాజెక్టులు ప్లాన్ చేసుకున్నది. కానీ మనకి ఇక్కడ ఒక్కటి కూడా లేకుండా ఉన్నటువంటి చిన్న వాటిని కూడా పునారిల్లేటట్టుగా వివాదాల మధ్యన అట్లా పెట్టేసి, ఆ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గోదావరి నదిలో వాటర్ పుష్కలంగా ఉండేది ప్రాణహిత, ఇంద్రావతి, తర్వాత శబరి. ఈ 3 ఉపనదులు కేంద్రంగా వాటి నీటిని ప్రతి చుక్కని ఒడిసి పట్టుకోవాలన్న ఉద్దేశంతో అందులో ప్రాణహితని కేంద్రంగా మేడిగడ్డ దగ్గర కేసీఆర్ గారు రూపకల్పన చేసింది. దాన్ని వీలైనంత త్వరలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఆ కాళేశ్వరం, దాన్ని మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, ఈ 3 రిజర్వాయర్లు పూర్తి చేసి. అయితే ఇక్కడ ఇప్పటికీ ఖర్చు పెట్టిందే 96,000 కోట్లు అని ఎప్పటి నుంచో 4 ఏళ్ల నుంచే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు 1,00,000 కోట్లు తిన్నారు. అంత అన్యాయం అంటే ఎంత ప్రచారం అంటే, విషపూరిత ప్రచారం అంటే ఇది. వాస్తవంగా ఈ రోజు వరకు కూడా 96,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ రోజు వరకు 96,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎట్లా సాధ్యమైతే? రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడతారు అదే మాట. మల్లికార్జున ఖర్గే పరిపాలన అనుమతులు లేకుండా కాదండి, అనుమతులు లేకుండా కాంట్రాక్టులకు చెల్లింపులు చేశారు. రవి గారు వ్యవస్థలో డ్యామేజ్ అయింది ఎక్కడైంది? రవి గారు అనుమతులు సుందిల్ల ఇంత సమస్య వచ్చింది. అక్కడ పెట్టింది ఆ 2 రిజర్వాయర్లలో, 3 రిజర్వాయర్లో పెట్టిన ఖర్చు ఎంత అంటే 7,000 కోట్లే. మిగతా వ్యవస్థ అంతా కూడా ఇవాళ ఈ రోజు వరకు మనకు హైదరాబాద్ వరకు మల్లన్న సాగరు, తర్వాత కొండపోచమ్మ సాగరు, తర్వాత ఇవన్నీ దాదాపు మళ్ళీ ఆ వ్యవస్థ మొత్తం చెప్తే 20 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 400 కిలోమీటర్ల ఓపెన్ ఛానల్స్, 240 కిలోమీటర్ల సొరంగమ కాలువ, ఇవన్నీ ఇదంతా మొత్తం వ్యవస్థ అంత పెద్ద వ్యవస్థ ఉన్నది. అంత పెద్ద వ్యవస్థను పక్కకు పెట్టి అంటే ఆగ మేఘాల మీద అంచనాలు పెంచి కాదండి వచ్చినటువంటి లోపాలు అవి సరిదిద్దేవే. ఆ సరిదిద్దే వాటిని సరిదిద్దకుండా నిర్లక్ష్యపూరితంగా కేవలం ఆ మొత్తం వ్యవస్థనే ఏదో పనికిమాల వ్యవస్థగా ప్రచారం చేసేటువంటి ఒక కుట్ర రాజకీయ. రవి గారు ప్లీజ్, రవి గారు వస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే కమిషన్ విచారణ జరిగినా ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ఏం తెలిసినా కూడా ఎవరమైనా దానికి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా కూడా ఎవరైనా కూడా ఆ కమిషన్ లో వాస్తవాలు, నిజ నిర్ధారణలో వాస్తవాలు తేలుతాయి. ఆ వాస్తవాలు తేలిన తర్వాత రవి గారు ప్రతి పనికి కూడా రవి గారు సహకరిస్తామని చెప్పిన రవి గారు ప్లీజ్ మొత్తం విషపూరిత ప్రచారం చేసి, విష ప్రచారాన్ని చేసి ఇష్టానుసారంగా అసలు రాతలు రాయించడము మొత్తం మీడియా వాళ్ళ చేతుల్లో. కొత్తగా ఏంటంటే నేను ఈ మాట అనకూడదు అంటున్నానా, ఈటల రాజేందర్ గారు ఇలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి పోటీలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొంత నాయకులు ఆయనను దీంట్లో కలిపి ఆయనను కూడా అక్కడ పోటీలో తప్పించడం కోసం ఆయనను కూడా ముగ్గులోకి తీసుకొస్తారు. ప్రత్యర్థిగా రాజకీయ క్రీడ తప్ప ఇక్కడ జరుగుతుంది కాళేశ్వరంలో. అది ఏమన్నా జరగదు. రవి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. వాస్తవాలు సమాజం తెలవాలి. కాళేశ్వరం ఆవశ్యకత కానీ దాని గొప్ప శ్రీనివాస్ గారు
తాడూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? కాళేశ్వరం చెప్తున్నారు కదా, ఇది ఒక తుది నివేదిక అయితే ఇవ్వబోతుంది ఈ మార్చిలో. సో ఇప్పటికే మొత్తము అంటే ప్రతి పనికి ముడుపులు మూట చెప్పారు ఏజెన్సీలు. దాంతోపాటు అప్పటి మంత్రి ఈటల రాజేంద్ర గారు, ఇప్పుడు బీజేపీ ఎంపీ. సో ఈయనకు కూడా నోటీసులు, ఈటల రాజేంద్ర గారు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు త్వరలో అనేది తెలుస్తుంది. ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? నోటీసులు ఇవ్వలేవండి, ఏమవుతుంది, ఫేస్ చేస్తాం. ఇప్పుడు ఏదన్నా ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆ రోజు నిన్న ఈటల గారు వారు యొక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు కదా, యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్. ఆ రోజుల్లో మొత్తం బిల్స్ అయిపోయిన తర్వాత జస్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీకి వస్తుంది, అది రొటీన్గా బిల్స్ ఇచ్చేటటువంటి సంస్థనే తప్ప అక్కడ జరిగిన వాటి మీద ఏ రకంగా అనేది ఎంక్వైరీ సంస్థలు వేరుంటాయి. సో నేనేమంటున్నా అంటే, ఇంతకుముందు మా రవణ చెప్పినట్టు మొత్తం నేను ఇంజనీర్ని కాదు, నేను ఒక అడ్వకేట్ ప్రొఫెషనల్, ఒక పొలిటీషియన్. టెక్నికాలిటీస్ ఐ డోంట్ నో, బట్ జరిగింది వాస్తవం మాత్రం. అక్కడ పిల్లర్స్ కుంగిపోయినాయి, నేను వెళ్ళిన బీఆర్ఎస్ ఆ రోజు కట్టిన బస్సులోనే వెళ్ళిన. కాదండి, బీజేపీ అధిష్టానం కూడా ఆరాధీసిందంట కదా నిన్న అంటే నిన్ననే ఒక నివేదిక ఇవ్వండి ఈ కాలుష్యం ప్రాజెక్టు సంబంధించి. ఆ విషయం నాకు తెలియదు, నేను చెప్పలేను. మీకు తెలిస్తే మీరు మాట్లాడండి. పేపర్లో వచ్చింది, పేపర్లో పేపర్లు వచ్చినాయి వాస్తవాల. మీ ఇప్పుడు మనిషికో పేపర్ ఉంది లేదండి, అన్ని పేపర్లు కాదు, అన్ని పేపర్లు వచ్చింది. పార్టీకో పేపర్ ఉంది, మనిషికో పేపర్ ఉంది. నేను ఆ ఊహాగానం మీద నేను మాట్లాడలేను. నాకు జరిగినటువంటి, నాకు తెలిసినటువంటి వాస్తవం మాత్రం నేను పోసి కట్టడం జరిగింది. ఇది ప్రపంచంలోనే పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టినాడు మా కేసీఆర్ గారు. దాంట్లో వర్షం వస్తే కొట్టుకపోతాయి, నీళ్లు ఉండయి, వాన లేనప్పుడు ఎవరన్నా పోయి ఈత కొట్టొచ్చు. సో ఆ రకంగా తయారైంది. అంతవరకు వాస్తవం చెప్పగలుగుతాం. అందుకే మేము ఆ రోజుల్లో అడిగినాం, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, మీతో చేత కాదు ఇది అని కూడా మాట్లాడినాం. ఈ స్టేట్ ఏమో కాన్సెంట్ ఇవ్వట్లేదు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ భయపడి సిబిఐ నీడికి రాకుండా తను ఇది ఏది కాన్సెంట్ ఇవ్వకుండా అతను ఇది చేసినాడు 10 ఏళ్ళు. సో సిబిఐ అంటే వీళ్ళకు లాగులు తడుస్తాయి. శ్రీనివాస్ గారు పాయింట్ చెప్పండి. శ్రీనివాస్ గారు అందులో, శ్రీనివాస్ గారు ప్లీజ్ నేను అడిగే క్వశ్చన్ కూడా కొంచెం వినరా దయచేసి. నేనేమంటున్నా, అందులో నిజంగా అవినీతి జరిగిందంటారా? ఎందుకంటే పల్లారావు గారు ఉండి ఎక్కడ అసలు ఏం జరగలేదు, ఈరోజు దేశంలో నెంబర్ 1గా ఈ ప్రాజెక్ట్ కట్టామనే విధంగా చెప్తున్నారు. ఇది ఓన్లీ కక్షపూరితంగా చేశారంటున్నారు. మీరు ఏం చెప్తారు బీజేపీ? ఎందుకంటే ఇక్కడ ఈటల రాజేంద్ర పేరు కూడా ప్రస్తావన వస్తుంది కాబట్టి జరిగిందంటారా? నేనేమంటున్నా అంటే అవినీతి జరిగిందా? ఒక్క నిమిషం రవణ, మీ టర్న్ కాదు, మీరు 10 నిమిషాలు నా చెవులు బొంగ మాట్లాడి ఇంజనీర్ లాగా. ఒక్క నిమిషం ఆగండి, అరే ఒక్క నిమిషం ఆగండి అన్న, వీళ్ళు ఒక్క నిమిషం ఆగన్న. ఇది డెకోరం కాదు కదా డిబేట్. నన్ను అడిగినారు, నేను చెప్తున్నా. మీరు దీంట్లో ఉరికొచ్చి దీన్ని కాపాడేదేముంది? కాళేశ్వరం ఆగుతుందా, లేకపోతే కొట్టుకపోవడం అవుతుందా, లేకపోతే రైతులకు నీళ్ళు వస్తాయా? ఒక్క నిమిషం ఆగండి మీరు, మీరు ఆగండి. మీరు అంటే మొత్తం ఏంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమైనా పడిపోతుందా? ఒక్క సెకండ్ ఆగండి, నేను మాట్లాడగానే ఒక్క నిమిషం ఆగండి. అరే ఏం 100 రూపాయలు అన్న, ఆగండి. ఇంత సీనియర్ జర్నలిస్ట్ మీకు ఒక్క లేకపోతే ఎట్లా? అరే ఒక్క నిమిషం ఆగండి. పొరపాట్లు ఉన్నాయి అని చెప్తే అంత ఈజీగా చెప్తే ఎట్లా? ప్రజాధనం 1 రూపాయి అయినా మీకు ప్రజాధనం లెక్కే లేదు. ఈ ఫార్ములాలో 55 కోట్లు పోయినాయి అంటే అది చిన్నది లొటపీస్ అంటారు. కాళేశ్వరం కొట్టుకపోయిందంటే అవి చిన్న ఎర్రర్స్ ఉండొచ్చు, పొరపాట్లు జరిగి ఉండొచ్చు అంటారు. వ్యవస్థ లోపం అంటారు. ఏంది ఇంత బాధ్యతారహితంగా ప్రజల సొమ్ముని? 1 రూపాయి అయినా కరెక్టే అండి. దొంగతనం 10 రూపాయలైనా ఒకటే, 10 కోట్లైనా ఒకటే, దొంగనే. ఒక్క నిమిషం, నేను ఏమంటున్నా అంటే, మనం రాజకీయ నాయకుల మీకనైనా అది కొట్టుకపోయినా మనం పార్టీలకు ఏదో ఒకాలతా వాళ్ళు ఏదో ఫీజులు ఇచ్చినట్టు ఇవన్నీ ఏంటండి? ఏం జరుగుతా ఉంది రాష్ట్రం? తెలంగాణ ఈపులు వలిగినాయి నీ నాయి. మీరు కొట్లాడలే, ఉవ్వెత్తున ఒక జర్నలిస్ట్ అయి ఉండి కొట్లాడి రోడ్ల మీదకి వచ్చారు. గిందుకేనా తెలంగాణలో ప్రాజెక్టులు కొట్టుకుపోవడానికి, ప్రాజెక్టులు మునగడానికి, ఈ ఫార్ములా రేసులు పెట్టుకోవడానికి, ప్రైవేటు యూనివర్సిటీలు తెచ్చుకోవడానికి, ఎవడో దుర్మార్గులకి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి, మంత్రి పదవులు ఇవ్వడానికి, పప్పు బెల్లాలు ఇవ్వడానికి? అందుకే ఈ బల కొట్టుకురా మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రొఫెషన్ వదిలేసి రాజకీయంగా. మీకు తెలియదా మీరెంత ఇదైతే సమిధలు అవుతున్నారు? ఒక సీనియర్ జర్నలిస్టులు ఎంతమంది దేశంలో నాయకులు అయిపోయారు, మంత్రులు అయిపోయారు. ఎందుకు మిమ్మల్ని ఈరోజు ఒక కుల సంఘానికి పెట్టినట్టుగా పెట్టి వాళ్ళతోనే తిట్టిపిచ్చుడు, నీకు బడ్జెట్ ఇవ్వకుండా? ఇవన్నీ తెలియదా మనకు? ఇక మొత్తం మీద ఒక పార్టీలలో ఉన్నాం కదా అని దేశం ఏమైపోయినా పైసలు ఏమైపోయినా మాట్లాడదామంటే ఎట్లండి? నేను ఒకటే చెప్తా ఉన్నా రాజేష్ గారు, ఒకటి
అవినీతి విషయం జరిగిందా లేదా అనేది స్టాట్యుటరీ సంస్థలు ఉన్నాయి, వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి. అక్కడ ఓన్లీ స్టేట్ ఏజెన్సీస్ తో ఒక కమిషన్ పెట్టి కాలయాపన చేసి కాంప్రమైజ్ చేసుకునే దిశలో కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఇట్ ఈస్ మై అలిగేషన్. సో ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వమనండి. లేదు వీళ్ళకు, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఎక్స్ట్రాడైట్ ట్రీటీ ద్వారా తీసుకురావాలి ప్రభాకర్ రావు గారిని అనుకుందాం. ఆయన అక్యూజ్డ్, నేరం ఆరోపింపబడ్డ వ్యక్తి. ప్రూవ్ అయిందా లేదా నేను ఏం అనను, ఎందుకంటే నాకు చట్టాలు తెలిసిన వాడికి అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ గిల్టీ ఐ కుడ్ నాట్ సే దట్ అతన్ని నేను అనలేను. సో అక్యూజ్డ్ ని తీసుకురావడానికి ఎక్స్ట్రాడైట్ చేసుకునేటటువంటి దమ్ము ధైర్యము ఇంటర్పోల్ పోలీస్ ద్వారా తెచ్చుకునేటటువంటి ఇది స్టేట్ కు ఉంటుందా అండి? దేశానికి ఇచ్చి ఉంటే ఈ పార్టీకి వచ్చేటోడు కదా అమెరికాకి. దేశ విదేశీ వ్యవహారాల శాఖ, హోంశాఖ పట్టించుకొని ఈ రోజు ఇంటర్పోల్ సహాయం తీసుకొని ఎక్స్ట్రాడైట్ ట్రీటీని అమలుపరచమని అమెరికాను కోరుకొని ఇమీడియట్ పట్టుకొస్తుండే. నేను ఏమంటున్నంటే ఇక్కడ ఈ రాష్ట్రాలలో ఇలా మొత్తం సిబిఐని రాకుండా కాన్సెంట్ ఇచ్చుకోవడం, ఇవి ఇట్లా అన్నిట్లల్లో తూతుంబాలు ఎంక్వైరీలు చేయడం, ఇక కాంగ్రెస్ పార్టీ మాయిర్ కమిటీ ఇందులో కూడా ఒక్క కమిషన్ రిపోర్టు కాంగ్రెస్ కమిషన్ పేర్లు చదవమంటే చదువుతా, అంత టైం ఇస్తా. ఒకవేళ కమిషన్ రిపోర్ట్స్ మీద ఆధారపడి శిక్షలు పడ్డట్టు ఈ దేశంలో ఉంటే మీరు ఏదంటే అది రాజేష్ గారు. రెండోది ఇక్కడ నేను ఏమంటున్నా, నేను అక్కడ కాళేశ్వరం వెళ్ళినా ఆడ కుంగిపోయిందా లేదా, పిల్లర్లు కుంగిపోయినాయా లేదా, అంటే కమిషన్ లేదా, డిస్కవరీ ఛానల్ వేసుకురా లేదా, డిస్కవరీ ఛానల్ కి ఎంత పే చేసిరు అనేది లెక్కలు తీయాలి. డిస్కవరీ ఛానల్లో ఇంటర్నేషనల్ సంస్థకు చెల్లించిన సొమ్ముని తీయగలుగుతామా? ఆహో ఓహో ఇది ఇంజనీర్, ఆ రోజేమో కేసీఆర్ కట్టిన అద్భుతం, ఇప్పుడేమో ఇంజనీర్ల తప్పిదం, ఇప్పుడేమో లోకల్ ఎవరో అధికారులు చేసిన తప్పిదం. ఆ రోజేమో అద్భుతం, మొత్తం మెదడు రంగరించి ఇచ్చేసి మాట్లాడారు. నేనేమంటున్నా సార్, నేను తెలంగాణ పౌరుడిగా ఇవాళ వాల్యుబుల్ తెలంగాణ 60 ఏళ్ళు పోరాటం చేసి చతికిల పడ్డటువంటి ప్రజలు సబ్బులు ఉప్పులు కొన్న వచ్చిన పైసలు తీసుకొని ఇవాళ అధికారులు ఆ రోజు సీఎం గా కానీ ఏది మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ కానీ అధికారులు కానీ ప్రజల సొమ్ము తీసుకోలేకపోతే కాంట్రాక్టర్ జీతాలు చెల్లించిండా అండి? సరే శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పండి. శ్రీనివాస్ గారు దయచేసి శ్రీనివాస్ గారు సరే దీనిపైన ఒక నివేదిక ప్రాథమికంగా ఒక అంచనాకు అయితే వచ్చారు. ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకున్నారు, ఏ స్థాయిలో ఎవరెవరు తీసుకున్నారు దానిపైన ఒకరు వచ్చారు. పూర్తి నివేదిక మార్చిలో వస్తుంది. రేపు వచ్చే నెల వీళ్ళని విచారించబోతున్నారు, కేసీఆర్ను, హరీష్ రావును, ఈటల రాజేందర్. నేనేమంటున్నా, ఈ కమిషన్ ఇంత సీరియస్గా వర్క్ చేస్తుంది, ఖచ్చితంగా శిక్షలు పడతాయా వీళ్ళకి అని అంటున్నా నేను. ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. కమిషన్ శిక్షలు వేయచ్చు సార్, కమిషన్ కాదండి, నివేదిక ఇచ్చిన తర్వాత కమిషన్ కానీ నేను మళ్ళీ చెప్తాను, మీరు వినాలి ప్లీజ్, చర్యలు తీసుకోవచ్చు, ప్రభుత్వం చేతిలో ఉంటుంది. నేను అదే అంటున్నా, మీరు పూర్తిగా వింటలేరు, మీరు పూర్తిగా కమిషన్ కి టీత్లెస్ గా ఉంటుంది, అది డైరెక్ట్ శిక్షలు వేయదు. నేను అదే అంటున్నా, ఈ రోజు చూస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు మీరు నా క్వశ్చన్ పూర్తిగా మందమైందంటే ఈ రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకి. ఇక్కడ కాగ్ రిపోర్ట్ వస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ వీళ్ళ దోస్తు, కేసీఆర్ గారి ఫ్రెండ్ కేజ్రీవాల్, జగన్ అంతా ఏం లోపం. ప్లీజ్ ఒక తాడు శ్రీనివాస్ గారు, నేనేమంటున్నా కరెక్టే, కమిషన్ ఒక నివేదిక ఇస్తే తర్వాత ప్రభుత్వం, నేను పూర్తిగా క్వశ్చన్ నన్ను కంటిన్యూ చేయనిపోయింది మీరు, కానీ ఇది కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వానికి, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సార్ ఎట్లా ఉండే అవకాశం ఉందని అడిగాను. నెక్స్ట్ ఒకసారి మన కాంగ్రెస్ నేత దగ్గరికి వెళ్దాం, శ్రీరంగం గారి దగ్గరికి. చూసామండి ఈరోజు టాబ్లెట్ లాగా అవుతుంది సార్ ఇది. కాలమానం పోయినా కొద్ది వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, దాన్ని ట్యాంపరింగ్ చేస్తారు. ఇది ఇంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మహా యోధులు. కాబట్టి ఇటువంటి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు పెద్దది పక్కకు పెడతారు, 1,00,000 కోట్ల కుంభకోణాలను పక్కకు పెడతారు. ఈ చిన్న వాళ్ళు అంటారు కదా లొటపీస్ కేసులు ముంగటేసుకొని టైం పాస్ చేస్తారు, ఇద్దరు కుట్టిపో అవుతా ఉంటది. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకం ఈ రాష్ట్రంలో. ఇదంతా కూడా బయటపడాలి. కొట్లాడాలి. శ్రీరంగం గారు ఏం చెప్తారు? ఇప్పుడు తాడు శ్రీనివాస్ గారు ఒక ఆరోపణలు చేస్తున్నారు. మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు చూడండి. శ్రీరంగం గారు మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి ఒకసారి, మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి ఒకసారి అన్నా. అన్న గుడ్ మార్నింగ్ సీనన్నకి, రవణ్కి, బండారు గారికి, మోహన్ రావు గారికి, మీకు రాజేష్ అన్న. నాకు కొంచెం పేషెన్స్తో వినాలి దయచేసి. ఇప్పుడు సీనన్న ఎట్ చెప్పాడు, ఎవరు పార్టీకి వాళ్ళు రిప్రజెంట్ చేస్తాం, కానీ వాస్తవ దృక్పథంతో మాట్లాడి. మీకంటే రవణ ముందు సీనన్న అదే పార్టీలో ఉన్నాడు, అందులో కార్పొరేషన్ చైర్మన్ చేసి అనేక వేదికల మీద సీనన్న ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడాడు. ఈరోజు తప్పును ఒప్పుకోవాలి, తప్పు జరిగినప్పుడు. ఇప్పుడు సీనన్న ఆనెస్ట్ కాబట్టి ఆయన అడ్వకేట్, నేను అడ్వకేట్, మీరు ఒక విలేకరి. మనము రెస్పాన్సిబుల్ పర్సన్స్ సమాజంలో ప్రతి అదే విధంగా ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తులు.
కాళేశ్వరము ప్రాజెక్ట్ అనేది బొందలో పోసింది 1,00,00,000 కోట్లు అంటున్నారు. నువ్వు అంటున్నావు 96 కోట్లు అయింది, 4 కోట్లు తక్కువ, 4,000 కోట్లు తక్కువనే 96,000 కోట్లు అయినాయి అంటున్నారు. అన్న వాస్తవాలు ఒప్పుకోవాలి. మీరు ఒక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగింది, మిగతా అన్ని కాలువలు తవ్వారు, సొరంగాలు తవ్వారు, ప్రాజెక్టు కట్టారు, రిజర్వాయర్లు కట్టారు. అన్న మనం ఒక ఇల్లు కడితే కింద పిల్లర్లే పోయి పైన 3 ఫ్లోర్లు బాగుండి అంటే నడిచిద్దా అన్న? అసలు ఉపయోగం లేకుండా ప్రాజెక్ట్ కట్టి దాన్ని వాటర్ పంపు చేసింది లేదు, పాడు లేదు, అది నిష్ప్రయోజకమైన ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మొత్తుకుంటుంది. మీరు నీళ్లు ఏదో స్టోరీ చెప్పుకొచ్చారు, కృష్ణానది గోదావరి మధ్యలో ఉంది, అదైంది ఇదైందని. మీరు 1,00,000 కోట్లు అక్కడ బొందబోసే కంటే 5,000 కోట్లు ఖర్చు పెడితే మహబూబ్నగర్ జిల్లాలో ఒక 8 ప్రాజెక్టులు, చిన్న మధ్యధరా ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. అది వదిలిపెట్టి 1,00,000 కోట్లు అక్కడ నాశనం చేశారు. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు నోటీస్ ఇచ్చారంటే ఆ రోజు ప్రభుత్వంలో ఈటెల రాజేంద్ర గారు కూడా భాగస్వామ్యం కాబట్టి, ఆర్థిక మంత్రిగా నిధులు చెల్లించే దాంట్లో సంతకం పెట్టారు కాబట్టి ఈటెల రాజేంద్ర గారు కూడా జరిగిన వాస్తవాలు చెప్పమని కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు అన్న కమిషన్ శిక్ష చేసిద్దాని, ఏ కమిషన్ ఎవరికి శిక్ష అయ్యేదన్న? మనం జరిగింది అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీరంగం అన్న, ఈటల గారి సిగ్నేచర్స్ లేవు, ప్లీజ్ అన్న, సిగ్నేచర్స్ లేవు అవి అన్న నా మాట సిగ్నేచర్ ఈటల రాజేంద్ర చెప్తారు అన్నమాట. అయితే మేమైంది ఈటల రాజేంద్ర గారు భాగస్వామ్యం ఉందా లేదా అనేది కాదు అక్కడ వాస్తవం. అక్కడ ఈటల రాజేంద్ర గారు ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రమేయం ఎంతవరకు, ఆయన దృష్టిలో జరిగిన నిర్ధారణ ఏందనేది ఆయన కూడా సమాచారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు సినన్ చెప్పాడుగా, ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పారు? ప్రపంచ అద్భుతము, అత్యంత అద్భుతమైన ప్రాజెక్ట్, ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్ట్ లేదు, డిస్కవరీ ఛానల్లో వేయించారు, అనేక మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి చూపించారు. ఈ రోజు కుంగితే ప్రభుత్వం హయాంలో కుంగింది. 2023లోనే ఏప్రిల్ మేలో ఎండాకాలంలో కుంగితే 6 నెలలు ముందే అది రిపేర్ చేయాల్సిన అవకాశం ఉంటే చేయకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని నమ్మకం దాన్ని దాచిపెట్టారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క టీఎంసీ నీరు పంపు కాకుండా ఈరోజు దేశంలోనే అత్యంత అధికంగా వరి పండించిన రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలబడిపోయింది. ఎందుకు నిలబడింది? వాటర్ మేనేజ్మెంట్తో. మీరు అనేది ఒక్కటే మేము చెప్పేది అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అది వాస్తవం. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు మీకు ఏం జరిగింది? ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అసలు మోటార్ల కొనుగోలు కూడా అవకతవకలు జరిగాయండి. రంగంగా శ్రీరంగం గారు కలిపి మాట్లాడతారు. శ్రీరంగం గారు విషయం ఏంటంటే, శ్రీరంగం గారు అక్కడ ఈవెన్ మోటార్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద, ఆ మోటార్ల కొనుగోలులో కూడా అవినీతి జరిగిందంట. అది కూడా ఒక్క మారినన్నా అక్కడ ఆ రోజు కేటీఆర్ క్యాప్ పెట్టుకొని ఇంజనీర్లు పెట్టుకొని ఏమన్నాడు? ఎవడా ఇంజనీర్ విధేయక సమావేశంలో ఏం మాట్లాడు? అరే ప్రాజెక్టు రూపకల్పన నేనయ్యా, తయారు చేసింది నేను. ఇంజనీర్లు ఈరోజు ఏం చెప్తారు? డిపిఆర్ లేదు, ఏమీ లేదు, బిల్లులు లేవు, ముందుగానే 25% అడ్వాన్స్ ఇచ్చి పడేశారు, ఏది పడితే చేశారు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు? నిర్ణయం ఒక ప్రాంతీయ పార్టీకి అధికారం ఇస్తే, ఒక కుటుంబ పార్టీకి అధికారం ఇస్తే వ్యవస్థలు ఎంత భ్రష్టు పట్టించో అంత భ్రష్టు పట్టించారు, ఎంత నాశనం చేస్తే అంత నాశనం చేశారు, ఎంత అవినీతి చేస్తే అంత అవినీతి చేశారు. ఇప్పుడు ఇదే ఉదాహరణ ఇప్పుడు శ్రీనన్న చెప్పేవాడు చెప్తున్నా, ఇదే ఈ కార్ రేసులో 55 కోట్లు. శ్రీరంగం గారు నేను ఏమంటున్నా, కాదండి నాకు సంబంధం లేదు, అధికారం. ఒక విషయం అండి ప్లీజ్. కాళేశ్వరం అయినా ఈ కార్ రేస్ అయినా అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిన మాట వాస్తవము. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఈ 10 సంవత్సరాల బడ్జెట్లో కలిపి మొత్తం 1,00,000 కోట్లు దోచుకుంది కేసీఆర్ కుటుంబం, అది వాస్తవం. రెండోది 2014 ముందు రోసే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 రూపాయల డబ్బులు లేక కేటీఆర్ బయటకు కేసీఆర్ రవీంద్ర నాయక్ టీఆర్ఎస్ భవనం ముందు మట్టెత్తిపోసాడు. చీనకు తెలుసు, రవాణాకు తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ బీజేపీతో సమానంగా, జాతీయ పార్టీ అయిన బీజేపీ 17-14 రాష్ట్రాల అధికారంలో ఉంటే ఆ పార్టీకి వచ్చిన వైట్ అమౌంట్ ఎంత వచ్చిందో ఒక ప్రాంతీయ పార్టీకి ఒక చిన్న రాష్ట్రంలో అధికారంలో ఉంటే 2022-23 శ్రీరంగం గారు మళ్ళీ వస్తా. ఒక నిమిషం ఉండండి ప్లీజ్, ఒక నిమిషం మళ్ళీ చర్చిద్దాం, మళ్ళీ ఒక నిమిషం వెయిట్ చేయండి. రామోహన్ రావు గారు రాజేష్ ఒకే ఒక మాట, రవణ ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ అసెంబ్లీలో చర్చించి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ విచారిస్తుంది. మాకేమి జరగలేదు, చిన్న చిన్న పొరపాటు కాదు. ఎందుకంటే సీనియర్ చెప్పినట్టుగా ఎవరు మంచి ప్రజాధనం మనం కొట్లాడింది ఎందుకు? నిధులు, నీళ్లు, నియామకాలు చేపట్ల
నిధులు బొందబెట్టారు. నీళ్ల విషయంలో కృష్ణాది లేదు, సార్, గోదావరి ఓకే. బ్రహ్మాండం ఉంది. ఇస్తా రవి గారు, నేను మీకు ఇస్తా, వెయిట్ చేయండి. అన్ని ప్లీజ్. డబ్బులు ఒక్క నిమిషం ఉండండి. డబ్బులు శ్రీరామ్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. చెప్పడం మానేయండి, ఇప్పటికన్నా నిజం మాట్లాడండి, విష ప్రచారం చేయకండి. అన్న, ఈ రవణ నిన్న దాకా కొట్లాడింది కాంగ్రెస్ కాబట్టి పార్టీ. మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడు మా ఒక్క పార్టీలో ఉద్యోగ నియామకాలు చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలండి. మీరు ఒక్క ఉద్యోగం ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. శ్రీరామ్ గారు, ఒక్క నిమిషం. మాట్లాడండి, అబద్ధం చెప్పకండి. పాత్రికేయ ప్రతినిధిగా రవాణా చేయాల్సింది ఏంటంటే అవతల చెప్పేటప్పుడు ఇంటర్ నేర్చుకోవాలి రవాణా. లేదు, మీరు నువ్వు చెప్పండి, మీరు చెవులు పైన వెళ్ళలేదు. ఒక్క నిమిషం శ్రీరామ్, ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి మీరు ఇద్దరు, ప్లీజ్. అరే ఏం మాట్లాడతావన్నా, 52,000 ఉద్యోగాలు క్రియేట్ చేశావు. మీరు మాట్లాడుతున్నారు, వినాలి. 10 సంవత్సరాలు వెళ్ళలేదా? మీరు నోటుకు వచ్చినట్టు అబద్ధం మాట్లాడుతున్న పేపర్ 10 సంవత్సరాలు ఈ పేపర్లని మీరు కొనలేదా? కొనలేదా? వినాల్సిందన్నా. రవి గారు, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. రవి గారు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఇంటర్ నేర్చుకోవాలన్నా. ఒక్క నిమిషం శ్రీరంగం గారు, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. పాత్రికేయ ప్రతినిధి ఇంటర్ నేర్చుకో. రవి గారు, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి. రామ్మోహన్ రావు గారు మాట్లాడేటప్పుడు అన్న ఒక్క నిమిషం. పార్లమెంట్ ఆపేస్తాను. ఆయన కేసీఆర్. మాట్లాడే మానేపి. ఇప్పుడు మనం ఎదురెదురు లేము. ఒక్క నిమిషం. ఇద్దరు అన్న, నిమిషం. మనం ముందు వాళ్ళిద్దరు ట్యూబ్లో నిమిషం. ఉన్నాం. ఆయన కామన్ సెన్స్ లేదు. ఒక్క నిమిషం శ్రీరంగం గారు, ఒక్క నిమిషం ఉండండి. రామ్మోహన్ రావు గారు, ఒక్క పాయింట్ ఇక్కడ ప్లీజ్. మీరు ఇలా కాదండి డిస్కషన్, ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్, మీరు ఆగాలి. రామ్మోహన్ రావు గారు, ఒక్క పాయింట్ ఇక్కడ. 5 నెలలుగా విచారణ కొనసాగుతుంది. దాదాపు నాకు తెలిసి ఒక 80 మందిని విచారించినట్టున్నారు. ఇంజనీర్లను కావచ్చు, ఐఏఎస్లు, అదేవిధంగా మాజీ ఐఏఎస్లను, మాజీ ఇంజనీర్లను ఇచ్చి ఒక నివేదిక అయితే తయారు చేశారు. ఈరోజు మనం పేపర్లో చూస్తే ఇది ఖచ్చితంగా మొత్తం జరిగింది, కింది నుంచి పై వరకు జరిగింది అనేది ఒకటి, అవినీతి జరిగింది అనేది. నేను ఇంతకుముందు అన్నట్టు వచ్చిన మోటార్లతో సహా అవినీతి జరిగింది అనేది. రేపు వీళ్ళని విచారించబోతున్నారు, కేటీఆర్ను కావచ్చు, కేసీఆర్ను కావచ్చు, ఈటల రాజేంద్రను. ఏంటి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో కమిషన్ ఇంత సీరియస్గా విచారిస్తుంది, మళ్ళీ ఈరోజు కూడా ఈరోజు స్టార్ట్ చేయబోతుంది. నిజంగా జరిగిందంటారా? ఒకవైపు బీఆర్ఎస్ ఒక ఆరోపణలు చేస్తూ ఉంది, ఇదంతా కేవలము ఏదో రకంగా కేసీఆర్ పేరు చెడగొట్టాలి, కేసీఆర్ చేసింది ఇదంతా తప్పు అనేది ఈరోజు ఒక ఎస్టాబ్లిష్ చేయాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇందులో ఏమీ లేదు అనేది ఈ వీళ్ళు చెప్తున్నారు. రాజేష్ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులకు నమస్కారం. ఆ పార్టీల వాదనంతా విన్నాం. పార్టీలో గతంలో శ్రీనివాస్ గారు కూడా దీనికి బాగా సమర్థించిన వారు, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఆయన కూడా వెళ్ళాడు కదా కాళేశ్వరం. కాదండి రామోహన్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఈవెన్ తాడూరు శ్రీనివాస్ కూడా అదే దాంతో సంబంధం. ఎందుకంటే వాళ్ళ తప్పుల్లో నేను కాలు పెట్టాను. మొదలు ఏంటంటే మొట్టమొదటి తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్ల కష్టం. అసలు తెలంగాణ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయంలో 2-3 మంచి పనులు జరిగినాయి అంటున్నాను నేను. ఆనాడు ఈనాడు అని ఒకటి చెప్తాను. మిషన్ భాగీరథ అద్భుతమైన పథకం. మిషన్ కాకతీయ అంతకుముందు ఒక్క తట్టెడు మట్టి ఎత్తకపోతే నేను స్థానిక ప్రభుత్వంలో పనిచేసిన వాడిని చెప్తాను. యాజ్ అడ్వకేట్ గానేమో కమిషన్ గురించి మాట్లాడు. కానీ ఒక్క తట్టెడు మట్టి ఎత్తకపోతే ఆనాడు మిషన్ కాకతీయ అవినీతి ఉంది. అవినీతి లేదంటే రవి గారితో పూర్తిగా ఎక్కువిస్తున్నాను. అవినీతి ఉన్నది. అవినీతి లేకుండా అసలు ఏది జరుగుతలేదు. ఏ పని ఇవాటికి కూడా ఈ ప్రభుత్వంలో కూడా 14 కమిషన్, 15%, 14%, 12% ఆర్థిక శాఖ కమిషన్ ఇవ్వకపోతే బయట బిల్లుడు వస్తే మొత్తుకుంటారు కదా. నేనేమంటే అదే కాంట్రాక్టర్లు మొత్తుకుంటారు కదా. నేనేమంటే ప్రభుత్వం అన్నాక అవినీతి జరుగుతున్నది. కానీ మంచి పథకమా చెడ్డ పథకమా అంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం 3 అద్భుతమైన పథకాలు. ఇందులో నేను ఎప్పుడు మున్సిపాలిటీ గురించి ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎప్పుడు చెప్తుంటాను రాజేష్ గారు. అది మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. ఇక్కడ కూడా ఏమైందంటే మొత్తం 3 బ్యారేజీలు కట్టారు. నేను 5 సార్లు తిరిగి వచ్చిన, అధికారికంగా అనధికారికంగా తిరిగి వచ్చిన వాడిని. టీఎంసీలకు ఏమంటారు, క్యూసెక్లకు తేడా తిన్న వాళ్ళు దీని మీద కమిషన్ మీద మాట్లాడుతున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే టీఎంసీలు ఏంటి, క్యూసెక్లు ఏంటి. ధర్మారావు గారు మన చీఫ్ ఇంజనీర్ ఉండే, వాళ్ళతో ఇచ్చంపల్లి దాకా కూడా పోయేసింది. అంటే నేను పెద్ద గొప్పవాడని చెప్పలేను నేను. కానీ ఏమైందంటే ఆ 3 బ్యారేజీలు, బ్యారేజీకి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ. సమస్య ఏంటంటే దేశంలో మొట్టమొదటిసారి ఆ టెక్నాలజీ వాడేటప్పుడే ఇంజనీర్లు ఏం చేస్తారు, ఇప్పుడు విధాన నిర్ణయం చేసేదేమో రాజకీయ నాయకులు, ఇక్కడ కడితే బాగుంటుంది అని చెప్పి విధాన నిర్ణయం చేసిన దాన్ని సాధ్యమవుతుందా కాదా చూడాల్సిన వాళ్ళు ఏమో అధికారులు కదా. అధికారులు ఏం చెప్పాలి, ఇది కాదు సార్ అని చెప్పాలి. ఇప్పుడు మేడిగడ్డ 17 టీఎంసీలు, 11 టీఎంసీలు ఏమో అన్నారు. తర్వాత సుందీళ్ళ 10.5 టీఎంసీలు, ఆల్మోస్ట్ 11, అది కూడా 11 టీఎంసీలు. అంటే ఇన్ని టీఎంసీల నీళ్లు ఆగబడితే బ్యారేజీలు ఉంటాయా లేవా అని ఎవరు చెప్పాలి, ఇంజనీర్ చెప్పాలి కదా అంటున్నాను. అందరు కళ్ళు ముట్టున్నారు, ఎవరి కమిషన్ వాళ్ళు తిన్నారు. మొట్టమొదటి ఉరిశిక్ష చేయాల్సింది నేను ఈ మాట అంటున్నాను. అధికారులు ఈఎన్సీ మురళీధర్, వెంకటేశ్వర్లు వీళ్ళందరూ మొట్టమొదటి జైలుకి పోతారంటారు. వినాలంటే ఇంజనీర్ మాట వినాలిగా సీఎం గారు. నేను చెప్తాను సార్, వినకపోతే చెప్తాను. నేను వెంటనే చెప్పండి, అట్లా ఉండదు.
వినకపోతే డిసెంట్ నోట్ రాస్తారు. డిసెంట్ నోట్ రాసినాక కూడా అట్లా ఎట్లుంటదండి? అట్లా ఇప్పుడు అట్లుందా అధికారులు? అధికారులు ముఖ్యమంత్రి చెప్తే కూడా వినకుండా ఉంటారు అధికారులు. సమస్య ఆనాడే ఈనాడు కూడా లేదంటున్నాను. ఇప్పుడు ఇవాళ ఈ కార్ రేసు రద్దు చేయమని రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా చెప్పిండు. రద్దు చేసినట్టు అధికారులు రేపు పొద్దున వీడు జైలుకి పోతారు అంటున్నాను. దానకిషోర్ జైలుకి పోతారు రేపు పొద్దున అంటున్నాను. దానకిషోర్ కూడా కేసు పెట్టిండు కదా, ఏసీబీకి ఇచ్చిండు కదా ఫిర్యాదు. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు రేపు బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక కేసు పెడతారు. రేపు దానకిషోర్ జైలుకు పంపుదామా? సమస్య అది కాదు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు, తాడు శ్రీనివాస్ గారు మంచి మాట చెప్పారు. మేము సంతకాలు పెట్టలేదు, ఈటల రాజేంద్ర పోడు. అదే సంగతి కాదు, కేటీఆర్ అదే అంటుండు కదా. ఇట్లా నేనేమంటావు, రాజకీయ నాయకులు సంతకాలు పెట్టరు ఎక్కడ కూడా. ఒక్క సర్పంచ్కు తప్ప దేశంలో రాష్ట్రపతి దాకా ఎవరికి సర్పంచ్ మనకు చెక్ పవర్ లేదు, సంతకాలు పెట్టరు ఎక్కడ. విధాన నిర్ణయాలు తీసుకుంటారు. విధాన నిర్ణయాలు నేను ఏమంటానంటే కమిషన్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు నేను అది అడ్వకేట్ గా, అది ఎంక్వైరీ కమిషన్, న్యాయస్థానం కాదు. అది ఎంక్వైరీ కమిషన్ దాని హద్దుల మీద ప్రవర్తిస్తున్నది మాట అంటున్నాను. ఏం కాదు. నాకు ఏమంటున్నానంటే వాళ్ళు అడిగే పద్ధతి తప్పుకున్నది. ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. రాజేష్ గారు, మీ భార్యను మీరు కొడుతున్నారా మానేశారా, రెండే చెప్పు, కొడుతున్నా మానేసినా అంటే తప్పుడు జవాబు వస్తుంది. కాదు రామోహన్ గారు, ఒక పాయింట్ ఇక్కడ నాకు ఒక పాయింట్ మీరు రామోహన్ గారు ఇక్కడ మీరు ఒక విషయం అన్నారు ఏంటంటే, రామోహన్ గారు రాజేష్ గారు సీరియస్ గా చెప్తున్నాను, ఎందుకంటే అకాడమిక్ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు బీసీ ఘోష్ కమిషన్ ఏం చేయాలంటే మేడిగడ్డకే పరిమితం అవుతుందా, సుందిల్లా అన్నారని దాకా వస్తాడా, మొత్తం ప్రాజెక్టు మార్చిన దానికి వస్తాడా? మీరు అక్కడి నుంచి ప్రాణహిత చేయబట్టి ఎందుకు మార్చిండు అనే కాడి నుంచి మొదలు పెడుతుండే ఆయన. అంటే ఏంది, ఈ మొత్తం దాన్ని కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తుంది. కరెక్టే, ఆ 3 కుంగిపోయినాయి. ప్రత్యక్ష సాక్ష్యం మనకి అప్పుడు శ్రీనివాస్ గారు, నేను కూడా వెళ్ళొచ్చిన టీఆర్ఎస్ తో కాకుండా నేను వేరేగా వెళ్ళొచ్చిన. నేనేమంటున్నానంటే అక్కడ కుంగిపోయింది వాస్తవమే కాదంటలేను. కుంగిపోయిన తర్వాత బాగు చేసే క్రమంలో ఏడాది అర్థమవుతుంది. రైతులు ఏం బాధపడుతున్నారు, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయంటే నేను చెప్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 20 టీఎంసీలు కట్టింది, అలా నీళ్లు ఉన్నాయి. గతంలో చాలా సార్లు పైకి ఎత్తిపోసిన 4 రోజులకే నీళ్లు వచ్చినాయి, కిందికి వెళ్ళిపోయిన నీళ్ళు అని. ఇప్పటికీ నేను 90 టీఎంసీలు అంటే 90 రోజులు 2 టీఎంసీలు చెప్పిన 180 టీఎంసీలు మనం మా లోపలికి తీసుకోవడానికి అవకాశం ఉండే. అది ఆ 3 బ్యారేజ్లలో ఒకటేమో సగం కుంగిపోయింది, ఒకటేమో లోపలికి వెళ్ళి కిందికి వెళ్ళి పోకబడ్డది, ఒకటేమో 3 పోయి నేను చెప్తా కాదంటే. ఈ 3 8,000 కోట్ల రూపాయలే. కానీ నేను ప్రత్యక్షంగా నేను ప్రజ్ఞాపంలో ఉంటాను. రామోహన్ రావు గారు, మీరు ఇక్కడ ఒక పాయింట్ అన్నారు. రామోహన్ రావు గారు నా ఆడియో పడుతుందా? రామోహన్ రావు గారు మీరు ఇక్కడ ఒక విషయం అన్నారు ఏంటంటే, ఇక్కడ ఎవరైనా సంతకాలు పెట్టరు, రాజకీయ నాయకులు సంతకాలు పెట్టరు, ఇది అధికారుల చుట్టుకుంటుంది. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో కూడా కేవలం అంతేనా, అధికారులు జైలుకి వెళ్లాల్సింది వస్తుందా? కొండలు జాతి ఎల్కని పడతారు బిల్లు. ఏం జరగదు. ఎందుకు జరగదు అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడికి వచ్చినాయి అంటే, మొన్న 4 రోజులు అయిందా, ఇంకా 15 రోజులు అయింది. ఏంది, యాదాద్రి భద్రాద్రి మీద అంతకుముందు నరసింహారెడ్డి గారు నా ఫ్రెండే అటోలు మాట్లాడి ఆయన సపరేట్గా సుప్రీంకోర్టు అభిషేకం పక్క ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు లోకోర్ కమిషన్ కూడా ఏం చేసింది, రిపోర్ట్ ఇచ్చి 6 నెలలు అయిపోయింది. ఈ రిపోర్ట్ ఎందుకు సుప్రీంకోర్టు అభిషేకించలా, మార్చింది అంతే. ప్రెస్ మీట్ పెట్టు తప్పు అని అన్నది. ప్రెస్ మీట్ పెట్టు తప్పు అని సుప్రీంకోర్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు. రామోహన్ రావు గారు దయచేసి జడ్జిమెంట్ ఇచ్చే ముందు జడ్జి అనేటోడు మొదలే లీక్ చేయొద్దు, అక్కడ జరిగింది అని ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు కనుక పక్కకు పెట్టింది. పక్క పెట్టి కొత్త ఆయన ఇచ్చింది. కొత్త ఆయన రిపోర్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ, నెల నుంచి ఏం చేస్తుంది ఈ రిపోర్ట్ అంటున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ ఎటుపోయింది తెలియదు మనకు ఈ యాదాద్రి భద్రాద్రి కమిషన్ రిపోర్ట్ వచ్చినా అది ఏం కాదు. ఇక్కడనేమో ఈటల రాజేంద్ర గారు రేపు పిలుస్తున్నారు. ఆయన సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ నిజంగా ఏం లేదంటే, ఆర్థిక శాఖ అనుమతి ఉంటే కిందికి పిలిచిపోతాయి అంతే కదా. నేనేమంటున్నాను, ఇది అంతా ఎక్కడికి వస్తుంది అంటే, రేపు పొద్దున మీరు అట్లంటే ఒకటి రామోహన్ రావు గారు ఇక్కడ ఒక పాయింట్. రామోహన్ రావు గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు ఏమంటున్నారంటే, రామోహన్ రావు గారు ప్లీజ్. రామోహన్ రావు విచారణ జరిగిన తర్వాత కొండంతా వెలకని పడతారా, లేకపోతే అసలు సంగతి ఇది రాజకీయ పోరాటంగా మారుతుంది తప్ప ప్రజలకి ఏం మేలు జరుగుతలేదు. ప్రజలకు వాస్తవాలు చెప్తామంటున్నాను నేను. ఈ కేసులో ఇప్పుడు ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఎల్లంపల్లి నుంచి పైకి తోడుకుంటున్నాం, కింద కూడా 3 సార్లు ఎత్తిపోసి ఇప్పటికే నీళ్లు మరి ఎక్కడి నుంచి వచ్చిన కాదు. రామోహన్ రావు ఇక్కడ ఒక ప్లీజ్, రామోహన్ రావు ఆ నీళ్లు అది సెకండరీ, మనం అది సెకండరీ మాట్లాడదాం ప్లీజ్. ఒక నిమిషం రామోహన్ బదనాలు చేసి ఇడిచిపెడితే అయిపోద్ది అని అనుకుంటున్నారు. కాదు, ఇంకోటి కూడా చెప్తున్నాను. రామోహన్ రావు గారు ఒక నిమిషం ప్లీజ్. రామోహన్ రావు కార్పొరేషన్ లోన్ ఇది, రాజేష్ గారు కాళేశ్వరం కార్పొరేషన్ లోన్ ఇది. కార్పొరేషన్ కింద
ఈ దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు ఓ, కూడా జూమ్ ఆన్ ఉంది, చేయండి దీనికిదే ఉన్నది. 89,000 కోట్ల రూపాయలు ఇంతవరకు ఖర్చు అయిన దాని మీద. మిగతా 6,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు అయినాయి అంటే దక్షిణ తెలంగాణలో ఉన్న ఏది కృష్ణా నది కింద ప్రాజెక్టు కూడా ఖర్చు పెట్టింది. మనం లక్ష కోట్లకు మాట అంటే అవినీతి జరిగింది. గ్యారెంటీ చెప్తున్నా, రూపాయి అవినీతి అయినా తప్పే, 5 రూపాయల అవినీతి అయినా తప్పే. నేను మాట చెప్తాను, గతంలో Right, ఒక్క నిమిషం. 1 రూపాయి రికవర్ చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నేను చెప్తున్న స్వయంగా మేము కేసు వేసి 10 లక్షలు ఖర్చు అయిన దాని మీద ఉత్తర పశ్చిమ నడిచి 12 ఏళ్లకు 1 రూపాయి వసూలు చేసిన వాడి నుంచి జరుగుతుంది. 1 రూపాయి Right, ఖర్చు okay. కేటీఆర్ గారు అన్నట్టు ఉండదు. కేటీఆర్ గారు అన్నట్టు ఇప్పుడు నొట్టబేస్ కేసు గట్టిగా అవుతుంది. చూద్దాం ఏమైతే చూద్దాం. కానీ ఏమైతుందంటే మీరేమంటారంటే కాదండి, మీరేమంటున్నారంటే ఒకటి రామోహన్ కమిషన్ తప్పుడు ప్రశ్నలు వేస్తున్నది. చాలా వరకు ఎవరిని బదనాం చేసి ఎవరితో గుంజుదామని చూస్తున్నది. అది వాళ్ళ పని కాదంటున్నాం. గతంలో నరసింహారెడ్డి గారు ఆ పని చేసే ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు బీసీ ఘోష్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఫిబ్రవరిలో రిపోర్ట్ ఇవ్వాలి, ఎక్కడ ఇస్తున్నట్టున్నాడు ఈయన. ఇంకెంత మంది పిలుస్తున్నారు. రామకృష్ణారావు గారు ఇవాళ పోతున్నారు, ఏదో ఆర్థిక శాఖ కార్యదర్శి. ఆయన ఏం చెప్తాడు, ఇప్పుడు అందరూ ఎట్లా తప్పించుకుంటారు. రైట్, రామ్మోహన్ రావు గారు మీరు ఒక అంశం అంటున్నారు ఏంటంటే ఇక్కడ అధికారులు బలి అవుతారు తప్ప ఈ నాయకులు ఎవరు ఏం కాదు అనేది. కానీ నేను ఇంతకుముందు అదే అడిగాను. ఇప్పుడు ఓబులాపురము అంశం మనం చూసాం. అప్పట్లో గనుల శాఖ మంత్రి ఉన్న సబితా ఇందర్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన అంశం మనం చూసాం, ఏ రకంగా కేసులు. సో ఇక్కడ కూడా ఈటల రాజేంద్ర కావచ్చు, అదేవిధంగా ఇటు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇక్కడ చర్యలు ఉండకపోవచ్చా ఒకవేళ? నేనేమంటున్నాను, రాజకీయ నాయకులకు చెప్పుకోలేనప్పుడు అందరూ కూడా మేము ఆదేశాలు ఇచ్చినామంటే విధాన నిర్ణయాల మీద కేసులు పెట్టుకుంటూ పోతే, మొన్ననే హైకోర్టు ఏమన్నది, విధాన నిర్ణయాల మీద కేసులు పెట్టుకోకపోతే మంత్రులు పనిచేస్తారా అని హైకోర్టు అడిగింది కదా. కేసు నడిపేయమన్నది ఏది ఈ రేసులో. కానీ ఏమన్నదంటే విధాన నిర్ణయాల మీద కేసులు పెట్టుకోకపోతే మరి ఇప్పుడున్న మంత్రుల మీద కూడా కేసు పెట్టాల్సి వస్తే రేపు ప్రభుత్వాలు మారినాక కదా అని అన్నది కదా. నేను కదా అడుగుతున్నాను. ఇక్కడ ఏమైందంటే అధికారులు ఏదైనా ఫైల్ తన చేతికి వచ్చినప్పుడు లీగల్ సెక్షన్ పోతుంది. ఇప్పటి మధ్యన మాకు తెలుసు, కాంగ్రెస్ లో ఉన్నారు మాకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ కమిటీ మెంబర్లు వేస్తున్నారు. మార్కెట్ కమిటీ మెంబర్ వేయాలంటే బిజినెస్ పీపుల్ రైతులు వేయాలి. రైతుకు భూమి ఉందా లేదా లీగల్ సెక్షన్ పోకుండా ఒక్క ఫైల్ కదలదు కదా. చిన్న టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే భూమి ఉండాలి, గుంటారని ఉండాలి. మరి అటువంటి అప్పుడు లీగల్ సెక్షన్ పోయేస్తున్న ఫైదాన్ని ఎందుకు ఆమోదించబడ్డాయి అంటే రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తారు. వాళ్ళు ఒత్తిడి లొంగి వీళ్ళు పోతే రాజకీయ నాయకులుగా పోయి పేరుకు వీళ్ళే పోతారు. గతంలో కూడా ఒకసారి మనకు మన స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు ఎందుకు జరుగుతుంది తెలుసా? ఆయన 13 సంతకాలు పెట్టిండు. 13 సంతకాలు పెట్టి మళ్ళీ డబ్బులు అక్కడిని తిరిగి మళ్ళీ ఆయన అకౌంట్కే వచ్చినాయి. అవన్నీ చూపించిన కాబట్టి చేరిపోయిండు. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే రేపు పొద్దున ఈ కార్ రేసులో కేటీఆర్ పోతాడా, లేకుంటే కేసీఆర్ హరీష్ రావు అట్లా ఈటల రాజేందర్ కూడా మరి ముగ్గురు నిర్ణయం తీసుకునే వాళ్ళే కదా, డబ్బులు ఇచ్చిన వాళ్ళే కదా. కనుక వాళ్ళు జైలుపోతారా మన కాళేశ్వరం అని చూస్తే కమిషన్ కుంభకోణం, టెలిఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి అవి ప్రభుత్వాల మధ్య జరిగింది. ఛత్తీస్గఢ్ కు బిహెచ్ఎల్ మధ్య జరిగింది, మనకు స్టేట్ గవర్నమెంట్ మధ్య. వీటిలో రిపోర్ట్ వచ్చిన వాటికి ఇంకా ఏం చేస్తున్నారు? కాళేశ్వరం కూడా కొండంతా వెనుకబడతారా, వీళ్ళు జైలుకు పంపుతారా? స్పష్టంగా అవినీతి పనులు జైలు పోవాల్సిందే, దానిలో ఎవరికి అభ్యంతరం లేదు. రవి గారు, హలో రవి గారు చెప్తున్నారు అప్పట్లో. రవి గారు ఇప్పుడు ఒక్కటే ఏం లేదండి. ఇప్పుడు వాస్తవంగా కమిషన్ రిపోర్ట్ ఇప్పటికి రాలే. శాఖ సోదరులు మన రామ్మోహన్ రావు గారు చెప్పారు. దానికి సంబంధించినట్టు కమిషన్ నివేదిక వచ్చింది, పవర్ పర్చేజ్. అది దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏం దానికి సంబంధించి ఆ నివేదికను బయట పెట్టలేదు, చర్చించలేదు. కానీ అట్లనే ఇప్పుడు ఇది కూడా రానియండి, మేమేం ఆపట్లేదు కదా, వద్దంటలేదు కదా, విచారణ చేయమనే కదా చెప్తున్నది. కాళేశ్వరం విషయంలో వాస్తవం ఏదో నేను ఇందాక కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పిన, ఏంది, ఈ దేశమే లోపభూయిష్టమైన వ్యవస్థని తయారు చేసుకున్నాము. దేశాన్ని ప్రాజెక్ట్ తీసుకున్నాక అంతే. అవినీతి అనేది వాళ్ళ అవినీతి జీరో కరప్షన్ ఇక్కడ ఉంది అని చెప్పమని చెప్పండి. నేను ఎందుకంటే మనం వ్యక్తులుగా మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఓకే, మనకంటూ కొన్ని వ్యవస్థని లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ చేసి వస్తుంది. ఇది ఏదో ఒక కాలయాపన అంటే అంటే వీళ్ళు చేపట్టే ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఏదో ఒక ఇష్యూ తెరపైకి తీసుకురావడము, ఒక కమిషన్ వేయడం, లేకుండా ఒక విచారణ జరపడం తప్ప దీని మీద ఇప్పటివరకు ఒకరిపైన చర్యలు తీసుకున్న దాఖలు లేదు. ఈ రోజు వరకు కూడా మీరు యాజ్ టుడే గవర్నమెంట్ వచ్చి దాదాపు 12 నెలలు, ఇంతవరకు కూడా ఎవరిపైన చర్యలు తీసుకునే లేదు. సో ఈ కమిషన్ కూడా అంతే, ఇది ఒక కాలయాపన తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదనే విధంగా ఈరోజు బయట నుంచి వస్తుంది ఆరోపణలు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందే మా పిసిసి అధ్యక్షుడి నుంచి మా నాయకులందరూ కాళేశ్వరం మీద ఆరోపణలు చేశాడు. విధాన నిర్ణయాన్ని తప్పుపట్ల ఆ ఎగ్జిక్యూషన్ లో జరిగిన అవినీతిని మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి, కమిషన్ అనేది ఇప్పుడు రవి గారు చెప్పినారు, బండారు గారు చెప్పారు 1 month కింద కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఎందుకు చర్చించలేదంటే మీరు చిన్న ఆలోచన చేయాల్సింది ఏంటంటే అందరూ పెద్ద నాయకులే కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద చర్చిస్తారు, బయట లీక్ చేయరు, ఎవరు కూడా లీక్ చేస్తే ప్రాబ్లం అయింది. శ్రీనివాస్ గారు అన్న ఈయన కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వం క్యాబినెట్ కొంచెం మీకు చెప్పిందని చెప్తున్నా మీరు అయితే రెండోది ఏంటంటే కమిషన్ రిపోర్ట్ ఫస్ట్ ప్రభుత్వంలో క్యాబినెట్ లో చర్చిస్తారు, తర్వాత అసెంబ్లీకి పోతుంది. అదే చెప్పాను నేను కూడా చెప్తున్నా. అసెంబ్లీ అన్నారు క్యాబినెట్ లో పెట్టిండ్రు, అసెంబ్లీ కూడా అయింది. ఎందుకు పెట్టారు అడుగుతున్నా. ఇప్పుడు క్యాబినెట్ లో పెట్టిండ్రు ఈ రిపోర్ట్, క్యాబినెట్ తీసుకొచ్చి ఆమోదించింది, కానీ దాన్ని బయట పెట్టడానికి అసెంబ్లీలో చెప్పాక అసెంబ్లీలో పెడతారు, పెట్టినప్పుడు చర్చిస్తారు. ఈ కాలేజ్ లో కమిషన్ వచ్చినప్పుడు సీక్రెట్ ఎట్లయితుంది, మాట్లాడండి క్యాబినెట్ లో పెట్టినాక సీక్రెట్ ఎట్లయితుంది? వచ్చి అరే 20 రవణ నువ్వు అటు మాట్లాడతావు అన్న. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేటప్పటికల్లా ఇది దీర్ఘకాలంగా జరిగిన ప్రాజెక్టు, ఒక 5 సంవత్సరాలు జరిగిన ప్రాజెక్టు. దీంట్లో అవినీతి ఎక్కడ జరిగింది? ఆ రోజు కేసీఆర్ గారు ప్రతి ప్రెస్ మీట్ లో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నా రూపకల్పన, నేనే దాని కర్త కర్మ క్రియ, దీని రూపకల్పన చేసింది నేనే, వీళ్ళందరూ ఇంజనీర్లకు నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేశారని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు బహిరంగ ఇప్పుడు ఎక్కడ కూడా నువ్వు అన్నట్టుగా అధికారులే బాధ్యులు, ఎగ్జిక్యూషనే బాధ్యుల. విధాన నిర్ణయాలు తీసుకుంటారు. విధాన నిర్ణయం మీద మనం ప్రశ్నించట్లా. జరిగిన అవినీతి ఎగ్జిక్యూషన్ జరిగిన దాంట్లో ముందుగానే కాంట్రాక్ట్ చెల్లింపులు జరగటం, ముందుగానే లోపభూయిష్టంగా తక్కువ ఉన్న ఎక్కువ రేట్లు కొనటం, అక్కడ ప్రాజెక్టు వర్జిబుల్ కాదని తెలిసి కూడా ఇంజనీర్లు ఆమోదించారు దాని మీద మనం చర్చ జరుగుతుంది. ఇక్కడ అవినీతి జరిగింది ఎందుకు? మనకు 1 ఎకరానికి ఎన్ని నీళ్లు పారుతున్నాయి, ఎంత నష్టం అవుతుంది, మనం పంపింగ్ చేసే వాటర్ దానివల్ల లాభమా కాదా అనేది ఇవన్నీ చర్చించకుండా తొందరపాటులో నిర్ణయాలు తీసుకొని తొందరగా ఎగ్జిక్యూషన్ చేశారు, ఫాస్ట్ కట్టేశారు. 5 సంవత్సరాలు కంప్లీట్ చేయాలని చెప్పి తన జగన్ పిలిచాడు, ఓపెన్ చేశాడు, క్లోజ్ చేశాడు. మనం అనేది ఇక్కడ కమిషన్ నివేదిక అనేది రేపు ఎల్లుండి 1 రోజు 10 రోజులు అందరిని విచారించరు. ఇప్పుడు సీనన్నో నేను ఉన్నాం అనుకో, ఈటెల రాజేంద్ర గారు నోటీస్ ఇచ్చారు, ఈటెల రాజేంద్ర గారు ఇవాళ వస్తా రేపు వస్తా, టైం ఇవ్వాలి, తప్పదు. కాబట్టి కమిషన్ టైం పడుతుంది. ఎమ్మడే నాకు రిపోర్ట్ ఇచ్చి ఎల్లుండి నాకు కావాలంటే ఏ ముఖ్యమంత్రికి ఇరు, ఏ ప్రభుత్వానికి ఇరు, ఏ కమిషన్ అంతే. కమిషన్ అనేది మనం వేసిన దాని ఏ ప్రాథమిక అంశాలని ఆ ప్రాథమిక అంశాలు తీసుకొని ఇలాంటి చర్యలు లేవు ఎవరిపైన. గత చూసాం కదా, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇంకా ఎన్ని ఉన్నాయి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, చేస్తాము, ఆ లక్షల కోట్ల అవినీతి అనేది మేము వాస్తవము. కేవలం అది నిరుపయోగం. ఇంతకుముందు తాటూరు శ్రీనివాస్ గారు అన్నది ఇవన్నీ కమిషన్లని కాలయాపన తప్ప వీళ్ళు చేసేది లేదు. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఒకటే అని చెప్పి అందరూ అడ్వకేట్లు చెప్పేది అదే. మేము అందరం అడ్వకేట్లమే. కమిషన్ శిక్ష లేదు, కమిషన్ కేవలం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద నిర్ణయం ప్రభుత్వం మాత్రమే. దాని మీద మళ్ళీ వాళ్ళు పైకి పోతారు. నరసింహారెడ్డి మీద ఏం జరిగింది? నరసింహారెడ్డి గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన పాపానికి వీళ్ళు హైకోర్టుకు పోయారు. విచారణ కొనసాగుతుండగా ఎట్లా పెడతారు? మీరు అడ్వకేట్ కదా, మీరు ఎట్లా పెడతారు? పెట్టొచ్చా? మార్చింది ఆయన ప్రెస్ మీట్ మీద తప్పల్లా. నిజం చెప్పాలంటే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అంశాలు మీరు చూడాలి. కోర్టు ఏం చెప్పింది? ప్రెస్ మీట్ పెడతాం తప్పని మేము అంటలేదు, కానీ మీకు కనుక అభ్యంతరం ఉంటే ఆయన మారుద్దామని చెప్పి. ఒకటి తాటూరు శ్రీనివాస్ గారు ఒక పాయింట్ ఇక్కడ ప్లీజ్ ఒక నిమిషం తాటూరు శ్రీనివాస్ ప్లీజ్ ఒక నిమిషం. రవి గారు దయచేసి ఒక నిమిషం ఉండరా. రవి గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్. రవి గారు దయచేసి ఒక నిమిషం ఉండరా, ఒక సమయం లేదు. శ్రీనివాస్ గారు ఒకటి, ఈరోజు ఈ కాళేశ్వరం సంబంధించి బీజేపీ నేతకు ఈరోజు ఎంపీకి నోటీసులు జారీ చేస్తే ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది? బీజేపీ ఇప్పుడు ఆయన కూడా అధ్యక్షులు కాబోతున్నారు అనే ఒక చర్చ జరుగుతున్న సమయంలో అతనిపైన ఒక అవినీతి ఆరోపణ వస్తే ఎట్లా ఎదుర్కోబోతుంది బీజేపీ? అదే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డి గారు ఓ డైరెక్షన్ లో నడవద్దు, ఈ కేసులకి డైరెక్టర్ గా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించకూడదు అనేది మేము కోరుకుంటేది సినిమా కాదు. రెండోది ఎవరిని ఏ నాయకుడిని ఎప్పుడు ఇది ఇరికియాలనా తీసేయాలనా ఇటువంటి భాషలు ఇటువంటి రాకూడదు. అయినా మేము అంటే మేము ఎటువంటి ఈ స్టాట్యుటరీ
ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఎటువంటి దాన్నైనా మేము ఫేస్ చేయడానికి సిద్ధం. బీజేపీ పార్టీ ఎప్పుడు భయపడదు, అందులో ఈటల రాజేందర్ గారు అసలు భయపడరు. సో వాళ్ళు నాకేమనిపిస్తుంది అంటే ఇది రొటీన్గా అంటే ఈటల రాజేందర్ గారి మీద నోటీస్ ఇవ్వడం అనేది మీరు అన్నట్టు రాజకీయంగా ఈ రోజు ఉన్నటువంటి వారి మీద వస్తున్న ఫీలర్స్ మీద ఇచ్చాడు అంటే నిజంగా అది తప్పే కదా. అంటే రాజకీయ నాయకులు బాగా ఈ మధ్యన మూసీ మీద హైడ్రా మీద రేవంత్ రెడ్డి గారిని బాగా విమర్శిస్తా ఉన్నారు కాబట్టి ఈటల రాజేందర్ గారు అంటే ఎవరు గొంతు తెరిస్తే వారి మీద నోటీసులు పంపే వ్యవహారంగా దీన్ని మార్చకూడదు. కేసు మీరు గారు అలా ఎందుకు అనుకుంటారు? గతంలో ఆయన ఉన్నారు కదా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా. నేను ఏమంటున్నా, నేను అటువంటి ఒపీనియన్ ఇస్తున్నాను. మేమేమో ఎంక్వైరీకి పోము లేకపోతే అవి ఫేస్ చేయము అని అంటలేం కదా. ఇప్పుడు ఒక యాజ్ ఏ అసలు ఈ రాజకీయ పరమైన చర్చలు జరగడమే ఈ లీగల్ వాటి మీద చాలా తప్పండి. మీడియా కూడా తన హద్దులు తెలుసుకోవాలి. కొన్ని ఎంక్వైరీస్ మీద జరుగుతున్నప్పుడు ఇటువంటి డిబేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇప్పుడు జడ్జిలు ఈ డిబేట్ ను చూసిన, కోర్టులు న్యాయస్థానాలు ఈ డిబేట్లను చూసినా వారు ఇన్ఫ్లుయెన్స్ కు గురి కాకూడదు లెక్క ప్రకారం. సో ఎవరు ఓ బాధ్యత విస్మరిస్తున్నారు. మేము ఒక్కటే కోరుకుంటా ఉంటాం, ప్రజాధనం దుర్వినియోగం అవుతే 100% ఎవరైనా సరే అది ఉరికంబం కూడా ఎక్కాల్సిందే. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే విధానపరమైన నిర్ణయం, ప్రాజెక్ట్ కట్టాలన్నా వద్దా అంటే కట్టాలి. కట్టిన దాంట్లో అవినీతి కట్టినావు కాబట్టి నేను మంచి పని చేసిన కాబట్టి దాంట్లో అవినీతి చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక చర్చ జరుగుతోంది. ఈ ఫార్ములా రేసు మేము బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసినాం. బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసినాం కరెక్టే, కానీ దాంట్లో అవినీతిని కూడా బ్రాండ్ ఇమేజ్ చేయకూడదు కదా. తెలంగాణకు వాళ్ళు రేసులు పెడతారు, అవినీతి చేస్తారు అనేది రాకూడదు కదా. అంటే అక్కడి వరకు నేను అంటుంది ఏంటంటే నువ్వేం చేస్తావు అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రజోపకరమైనటువంటి పనులు చెయ్యండి, కానీ దాంట్లో అవినీతి చెయ్యాలనేది ఎండార్స్మెంట్ చేయట్లేదు. మేము అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిందే, ఎంక్వైరీలు జరగాల్సిందే, వాటికి ఎవరి మీద వచ్చినా వాటికి స్వాగతించాల్సిందే, పోవాల్సిందే. చూద్దాం రైట్, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి తాడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పల్లెరావు గారికి, అదేవిధంగా సత్యర శ్రీరంగం గారికి, అదే బండారు రామ్మోహన్ రావు గారికి, చర్చలపల్లి మీ అందరికి ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఈరోజు దీనికి సంబంధించి డిస్కషన్ సంబంధించి కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఒక నివేదిక అయితే ఇవ్వబోతుంది. మార్చిలో పూర్తి నివేదిక అయితే ప్రభుత్వానికి అందజేయబోతుంది కాళేశ్వరం కమిషన్. మరి ఏం జరగబోతుందో చూద్దాం. ఎందుకంటే వచ్చే నెల ఇటు కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఈరోజు వార్తలో ప్రధానంగా ఉంది. కాబట్టి మరి ఇటు బీజేపీ నేతకు ఈటల రాజేందర్ కూడా నోటీసులు ఇస్తారు అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో ఎంత జరిగిందని. సో మొత్తానికి అయితే ఇక్కడ కింది నుంచి పై స్థాయి వరకు అయితే అవినీతి జరిగిందనేది ఈరోజు ప్రధాన పేపర్లో వచ్చిన ఆరోపణ, ప్రధాన పేపర్లో వచ్చింది. మరి ఏం జరగబోతుంది, ఎవరెవరిపైన ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఏంటి ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మనం చిత్తం మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 సామాన్యుడి ఆరోపణ.